ఓం శ్రీ మాత్రే నమః. బల్లికి మన ఆచారాల్లో జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. హిందూ ధర్మశాస్త్రాలలో పక్షులు, జంతువులు మరియు కీటకాల కదలికలకు కూడా ప్రత్యేక అర్థాలు ఉన్నాయి. సాధారణంగా బల్లి ఇంట్లో తిరుగుతుంటే మనం పెద్దగా పట్టించుకోము, కానీ అది పూజా గదిలోకి వచ్చినా లేదా దేవుడి పటాల వెనుక తిరుగుతున్నా మనలో రకరకాల సందేహాలు మొదలవుతాయి. దేవుడి ఫోటో వెనకాల బల్లి తిరుగుతుంటే ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి గౌళి శాస్త్రం ఏం చెబుతోంది? ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ దృక్పథాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దీపావళి రోజున ఇంట్లో బల్లి కనిపిస్తే అది ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని, ఏడాది పొడవునా ధనానికి లోటు ఉంటదని నమ్ముతారు. సనాతన ధర్మంలో బల్లిని సాక్షాత్తు మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బల్లి రాహుకేతువుల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. బల్లి కదలికలు, అది పడే దిశలు మనకు జరగబోయే శుభాశుభాలను సూచిస్తాయని పెద్దల నమ్మకం. ముఖ్యంగా పూజా గదిలో బల్లి ఉండటం అనేది అత్యంత పవిత్రమైన విషయంగా పరిగణించబడుతుంది. దేవుడి ఫోటోల వెనుక బల్లి ఉండటం అంటే ఆ ఇంట్లో దైవశక్తి ఉందనడానికి అది ఒక సంకేతం. చాలామంది దేవుడి ఫోటో వెనుక బల్లి ఉంటే భయపడతారు, కానీ అది నిజానికి ఒక శుభ సంకేతం. దాని అర్థాలు చాలా ఉన్నాయి. దేవుడి పటం వెనుక బల్లి ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగబోతుందని అర్థం. నిలిచిపోయిన పనులు పూర్తవడం, వ్యాపారంలో లాభాలు రావడం వంటివి జరుగుతాయి. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు దేవుడి ఫోటో వెనుక బల్లి శబ్దం వచ్చినా లేదా బయటకు వచ్చినా మీరు వెళ్లే పని విజయవంతమవుతుందని సంకేతం. జాతకంలో ఉన్న చిన్నపాటి గ్రహ దోషాలను బల్లి తన వైపుకు లాక్కుంటుందని, దానివల్ల ఆ ఇంట్లోని వారికి రక్షణ లభిస్తుందని నమ్మకం. చదువుకునే పిల్లల గదిలో లేదా అక్కడి దేవుడి ఫోటోల దగ్గర బల్లి కనిపిస్తే వారి ఏకాగ్రత పెరుగుతుందని మరియు విద్యారంగంలో రాణిస్తారని చెబుతారు. ముఖ్యంగా పూజా గదిలో దేవుడి పటాల వెనుక నుండి బల్లి శబ్దం వస్తే మీరు చేస్తున్న ప్రార్థన దేవుడికి చేరిందని, మీ కోరిక త్వరలో నెరవేరుతుందని అర్థం. బల్లి పక్కకు వెళ్ళడం లేదా కింద పడటం, ఒకవేళ దేవుడి ఫోటో వెనుక ఉన్న బల్లి అకస్మాత్తుగా మీ శరీరంపై పడితే దానికి కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. కుడి భుజంపై పడితే విజయం మరియు గౌరవం లభిస్తుంది. బల్లి ఎడమ భుజంపై పడితే కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. బల్లి తలపై పడితే ఇది రాజయోగానికి సంకేతం. కానీ దేవుడి ఫోటో వెనుక నుండి బల్లి కింద పడటం లేదా మీ పాదాలపై పడటం జరిగితే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచన. బల్లి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకునేటప్పుడు తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం గురించి తెలుసుకోవాలి. అక్కడ బంగారు మరియు వెండి బల్లుల విగ్రహాలు ఉంటాయి. పురాణాల ప్రకారం 2 గంధర్వులు గౌతమ మహర్షి శాపం వల్ల బల్లులుగా మారి ఇక్కడే శాప విముక్తి పొందారు. మనం ఆ బంగారు బల్లిని తాకడం వల్ల మన జీవితంలో ఉన్న సర్వగ్రహ దోషాలు, బల్లి పడటం వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయని భక్తుల బలమైన నమ్మకం. దేవుడి గదిలో బల్లిని చూసినప్పుడు మనకు ఆ కాంచి